ముఖ్యమంత్రి గారు తాజ్ హోటల్స్ ప్రాంగణంలోకి చేరుకుంటున్నారు. సిఎన్జి పవర్డ్ 2 వీలర్స్, ఆటో రిక్షాస్ మరియు లైట్ కమర్షియల్ వెహికల్స్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. మనందరికీ తెలిసిన విధంగానే సిఎన్జి కార్బన్ ఎమిషన్ని తగ్గించి అఫోర్డబుల్గా మరియు ఎకనామికల్గా ఎకో ఫ్రెండ్లీగా ఉండటం గమనిస్తూ ప్రజలకి అనుగుణంగా ఉండటం, వారి సౌకర్యాల్ని దృష్టిలో పెట్టుకోవడం లాంఛనంగా ఈ ప్రారంభోత్సవానికి పునాదిగా మనం భావించవచ్చు. ఏజీఎన్పీ ప్రథమ్ థింక్ గ్యాస్ ఈరోజు వివిధ ప్రాజెక్టులని లాంఛనంగా ముఖ్యమంత్రి గారు తమ సమయాన్ని కేటాయించి ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఫ్లాగ్ ఆఫ్ చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. మొట్టమొదటిసారిగా సిఎన్జి పవర్డ్ 2 వీలర్స్ ర్యాలీ గారు నిలబడి ఉన్నారు. అక్కడ ఫ్లాగ్ ఆఫ్ చేసి ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు. I request all of you to please put your hands together and give a huge round of applause. ఆ 2 వీలర్స్ ఇక వేగంగా, సురక్షితంగా, ఎకో ఫ్రెండ్లీగా తిరుపతి రోడ్ల మీద లాంఛనంగా తిరగబోతున్నాయి. అలాగే ఆటో రిక్షాస్ కూడా, ఇవన్నీ సిఎన్జి బేస్డ్ అండ్ లైట్ కమర్షియల్ వెహికల్స్, వీటిని కూడా ఫ్లాగ్ ఆఫ్ చేసి ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేశారు. జపాన్ బృందం కూడా విజువల్స్లో మనకు కనిపిస్తూ ఉన్నారు. వారు ఈ పెద్ద ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చేయి కలిపి ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ని కూడా చేయనున్నారు. చాలా సంతోషం. ఈరోజు ఒక వండర్ఫుల్ ప్రాజెక్ట్కి మళ్ళీ ముందు తీసుకుపోవడానికి తిరుచానూరు టౌన్లో ఇప్పుడే ఒక ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి ఏజీఎన్పీ గ్యాస్ కనెక్షన్ని డైరెక్ట్గా కనెక్ట్ చేసే విధానానికి శ్రీకారం చుట్టి వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడాను. అయితే దేశం మొత్తం ఫ్యూయల్లో కానీ ఎనర్జీలో కానీ ఒక రెవల్యూషనరీ చేంజెస్ వస్తున్నాయి. ఒకప్పుడు మనం కట్టెలతో పొయ్యిల్లో మంటేసుకునే పరిస్థితి. అప్పట్లోనే ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్ we introduced LPG. That is the first time, not now. Around 95-96 we introduced LPG in Andhra Pradesh for every poor family. Today we are giving again Deepan 2 program, 3 cylinders free of cost for every BPL family. We have announced we are supplying more than 1 crore families. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక స్వచ్ఛమైన, సురక్షితమైన సహజ వాయువుతో నేరుగా పైప్ లైన్ ద్వారా ఇంటికి కనెక్ట్ చేయడం. ఎల్పిజి సిలిండర్లో తీసుకురావాలి. అదే గ్యాస్ అయితే నేరుగా ఇంటికి పైప్ లైన్లో వస్తుంది. సిలిండర్ కావాలంటే ఆర్డర్ ఇచ్చుకోవాలి, మళ్ళీ ఒకసారి డిలే కూడా కావచ్చు. అదే సిఎన్జి అయితే నేరుగా ఇంటికే ఎప్పుడు కరెంట్ మారిగా మీరు స్విచ్ ఆన్ చేసి మీరు వాడుకుంటే మీటర్ ఉంటుంది. మీటర్ బేస్డ్గా మనం కట్టే పరిస్థితికి వస్తుంది. ఈరోజు ఏజీఎన్పీ ప్రథమ్ ఈ గ్యాస్ చూస్తే 5 రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నారు వీళ్ళు. రాజస్థాన్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఈ 5 రాష్ట్రాల్లో ఉన్నారు. ఇప్పటికే 8-10% వీళ్ళు మార్కెట్ అంతా కూడా వీళ్ళ యొక్క దీంట్లో కంట్రోల్లో ఉంది. 80 లక్షల మందికి క్లీన్ గ్యాస్ ఇస్తున్నారు. దగ్గర 28 జిల్లాల్లో ఇవన్నీ అందించగలుగుతున్నారు. 1500 సిఎన్జి స్టేషన్స్ నెట్వర్క్ ఉంది. ఇవన్నీ కూడా ఈరోజు ఇంకొక పక్కన ఏజీఎన్పీ దేశంలోని గ్రీన్ హౌస్ ని ఇంకా పెంచడానికి 2030 కంతా 15% మార్కెట్ షేర్లో కంపీట్ చేస్తున్నారు. I am wishing all the best for them. They are doing extraordinary good work. Godavari Basin is producing nearly 40% of gas, natural gas. But Andhra Pradesh is not using. Gas is produced in Andhra. Gas is used in Maharashtra or Gujarat, other states of the country. We are very keen to use this natural gas in Andhra Pradesh. For that, we will extend all the cooperation those who are interested to work in this direction.
During 2014 and 19, I planned at that time city gas distribution in the state. 5 companies, Bhagyanagar Gas, Godavari Gas, Mega Gas, Indian Oil Corporation, AG&P Pratham. These are all 5 companies I have sanctioned at that time to connect nearly 99 lakh families in Andhra Pradesh, all cities. This is nearly 987 CNG stations with an investment of 11,120 crores investment at that time. But unfortunately, for the last 5 years, they stopped all these things, and also 8 rupees at that time, 8% natural gas taxation. They enhanced 24%, which is not at all viable, though they stopped and then they went to other states. Now, as soon as I became Chief Minister, I started immediately, I reduced to 5%, which is more competitive in other states. That is the first decision I have taken. Recently, I laid the foundation in Sri City. Within 5 months, they are able to connect nearly 51 companies. They are prepared to connect nearly 250 companies in the near future, either 2-3 months' time. That is the speed they have executed. I really appreciate them. This is one area all of us has to understand now. There is a lot of changes globally. Clean energy, green energy is the order of the day. Earlier, if you see, cooking firewood or coal, sometimes all vehicles transportation with petrol and diesel, heavy pollution, and also industries, coal, some industries, diesel, all these things, even agriculture, diesel operations, now power operations, even domestic sometimes there is no power, automatically we are shifting to generators which is used from petrol or diesel like that. Now, world is moving towards very, very natural gas or clean energy and green energy. Recently, I have announced green energy policy. We are attracting nearly 10 lakh crores and generating employment nearly 7.5 lakh employment. That is our target we are working.